ఇగో 50 లక్షలు కాజేసి 22 ఏళ్లుగా తప్పించుకున్నాడట. హైదరాబాద్లో ఒక బ్యాంకులో పనిచేసేటువంటి క్యాషియరో లేకపోతే కంప్యూటర్ ఆపరేటరో తన కుటుంబ సభ్యుల పేరు మీద 50 లక్షల రూపాయలు అక్రమంగా తీసుకొని 22 సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆయన 4 సార్లను 5 సార్లను దొంగ ఆధార్ కార్డులను, అంటే భారతదేశంలో ఆధార్ కార్డులు సేఫ్గా లేవు అని చెప్పడానికి, దొంగ ఆధార్ కార్డులు అనేకం సృష్టిస్తున్నారని చెప్పడానికి బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, పాకిస్తాన్లు, నైజీరియన్లు అనేక మంది ఈ దేశంలో ఆధార్ కార్డులను పొంది ఉన్నారని చెప్పడానికి ఇది ఒక సజీవమైనటువంటి సాక్ష్యము. 22 సంవత్సరాల పాటు ఒక బ్యాంకుకు సంబంధించినటువంటి ఒక సాధారణ కంప్యూటర్ ఆపరేటరు తను మార్చుకొని 22 ఏళ్ళు తిరగలిగిండు ఈ భారతదేశంలో. సిబిఐ, సిఐడి ఇంతమంది తిరిగినా కూడా 22 సంవత్సరాల తర్వాత దొరికిండు. 4-5 రకాల పేర్లు మార్చుకున్నాడు, 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 2 సార్లు స్వామీజీ వేషం వేసిండు. ఇన్నిసార్లు తిరిగి 22 ఏళ్ళ తర్వాత దొరికితే మనం అక్కడ చర్చించాల్సింది ఏంటంటే, ఈ భారతదేశంలో ఆధార్ కార్డులు, ఒక ఆధార్ కార్డు ఉన్నటువంటి వ్యక్తికి 4 సార్లు ఆధార్ కార్డు, దొంగ ఆధార్ కార్డు చేసుకోగలిగిండు, సృష్టించుకోగలిగిండు అంటే ఇంకా ఈ దేశంలో ఎన్ని దొంగ ఆధార్ కార్డుల ద్వారా ఎన్ని కేసులు అయి ఉంటాయి, ఎన్ని లోన్లు తీసుకొని ఉంటారు, లేకపోతే ఎన్ని ఇండ్లు కట్టుకొని ఉంటారు, ఎన్ని సిమ్ కార్డులు తీసుకొని ఉంటారు, ఎంతమంది అందులో ఉగ్రవాదులు అయి ఉంటారు అనేటువంటిది తలుచుకుంటేనే ఎంత భయం ఉన్నది, ఎంత భయంకరమైనటువంటి నిజాలను మనం చూస్తున్నాం. ఇది చలపతిరావు అట, వి చలపతిరావు 2002లో హైదరాబాద్లో బారాదరి ఎస్బీఐ బ్రాంచ్లో కంప్యూటర్ ఆపరేటర్గా 2022లో నకిలీ పత్రాలు సృష్టిస్తే 2024 దాకా ఆయనే తిరిగిండు. 22 సంవత్సరాలు, 7 ఏళ్ల తర్వాత ఆయన చచ్చిపోయిండని చచ్చిపోయిన ధృవీకరణ పత్రం కూడా వచ్చింది ఏకంగా. ఆయన చనిపోయిండు, 7 సంవత్సరాలు అయిపోయింది, కనబడతలేడని భార్య చెప్తే ఆయన చనిపోయింది అనేటువంటిది వచ్చింది ఆఖరికి. అంటే ఇన్నేళ్ళు ఆయన మళ్ళీ ఫోన్లు వాడుతున్నాడు, మెయిల్ వాడుతున్నాడు, అన్నీ జరుగుతున్నాయి. ఆయనకు దొంగ ఆధార్ కార్డు వచ్చింది. ఇన్ని జరుగుతుంటే 22 ఏళ్ళు పట్టింది అంటే అర్థం చేసుకోండి.